ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన మా నాన్నగారికి అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. मेरा माता पिता को पहले मैं धन्यवाद देना चाहता हूँ. आज उन्हीं की वजह से आज इस शरीर का रूप मैं धारणा किया हूँ. मैं మా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే పత్రిజీ ఆధ్యాత్మికమైనటువంటి జన్మనిచ్చి అద్భుతమైనటువంటి మార్గంలో పయనించే విధంగా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ నా ఆత్మశక్తి ఎదుగుదలకు పత్రిజీ ఎంతగానో నాకు మార్గదర్శకం చేస్తున్నారు. మేము 1998లో మెడిటేషన్కి రావడం జరిగింది. మా మామగారి ద్వారా మంత్రాలయం అని మా ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో గురు పౌర్ణమి నాబద్దు మేము మన యొక్క గురువుగారైనటువంటి పత్రిజీని సాంగత్యం జరగడం జరిగింది. ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాము. మా నాన్నగారు నాకు లైఫ్నిస్తే మా మామగారు ధ్యానాన్ని నేర్పించారు. నాకు భార్యనివ్వడమే కాకుండా అద్భుతమైనటువంటి జ్ఞాన జీవితాన్ని మా మామగారు పత్రిజీ నాకు ప్రసాదించారని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. कृष्ण मोहन सर का पहले धन्यवाद दे रहा है अपने माता पिता को. अब मेरा माता पिता मुझको ये जन्म दिया है तो ब्रह्मर्षि पितामह पत्रिजी मुझको पुनर्जन्म दिया है. ये दूसरा जन्म मुझको हुआ है. जैसे मैं पत्रिजी से 1998 में जब मिले थे उसी समय मेरा जीवन में टर्निंग पॉइंट हुआ था और उसी समय से मेरा जो ध्यान और ज्ञान का जो यात्रा है वो शुरुआत हो गया. और मुझको इतना अच्छा पत्नी मिले हैं इसके लिए मैं धन्यवाद देना चाहता हूँ मेरा सासू माँ और ससुर जी को. कभी आप सुने हैं सासू माँ और ससुर जी को धन्यवाद देने वाले को? तो पहली बार हमारा कृष्ण मोहन साहब मिल गया है कि सास और ससुर जी को धन्यवाद दे रहा है. వారు అప్పుడు చెప్పేవారు, అంటే అప్పుడే 98లోనే మ్యారేజ్ అయింది సార్. ధ్యానం చేస్తే కోటి పూజలు చేస్తే ఎంత సమానమో, కోటి స్తోత్రాలు మనం చెప్తే ఎంత సమానమో, కోటి జపాలు చేస్తే ఎంత సమానమో అంత అద్భుతమైనటువంటి యొక్క శక్తి ధ్యానం చేస్తే మనం పొందడం జరుగుతుందని తెలియజేశారు. जब मैं ब्रह्मर्षि पितामह पत्रिजी से मिले हैं तभी मुझको पता चला है कि 1 करोड़ बार पूजा करेंगे तो एक बार भजन करने का, स्तुति करने का बराबर है और 1 करोड़ बार भजन करेंगे तो एक बार मंत्र जाप करने का बराबर है और 1 करोड़ बार मंत्र जाप करेंगे तो एक बार ध्यान करने का बराबर है. ये विषय को मैं जानकारी किया था जब मैं पत्रिजी से मिले थे. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శ్వాస ఉన్నంత వరకు సార్ ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ధ్యానంలో కొంచెం మాత్రమే, అంటే ధ్యానం అనే మహాసముద్రంలో జస్ట్ ఒక నీటి చుక్కకి ఇంత ఆనందపడుతున్నాం. ఇంకా అద్భుతమైనటువంటి ఆ యొక్క సాగరంలో ఇంకా ఆ ధ్యాన శక్తిని మేము తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి సార్ మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆ కొంచెం శక్తితోనే ఎంతో చేయాలని మా తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎన్ని చేశామంటే అంత అద్భుతమైన కార్యక్రమాలు, స్టిక్కర్స్ను ప్రింట్ చేపించి ప్రతి ఇంటికి ధ్యానం గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఒక పిరమిడ్ ఎనర్జీ యొక్క శక్తిని ప్రతి ఒక్కరు తెలియజేసుకోవాలని ఒక వెహికల్ని ప్రమోట్ చేసుకొని ఆ వెహికల్ మీద పిరమిడ్ని ఇన్స్టాల్ చేసి ఆ యొక్క ఎనర్జీ గురించి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ప్రజలకి తెలియజేయడానికి ఆ యొక్క ఆటోని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో అద్భుతమైనటువంటి మెడిటేషన్ వర్క్స్ చేయడం జరిగింది. जब मैं ध्यान किया था और ध्यान का अनुभूति को जैसे पाया हूँ और मैं उसी समय डिसीजन लिया हूँ कि जब तक ये श्वास रहेगा तब तक मैं पत्री सर के साथ रहूँगा. पत्री सर का लक्ष्य को मैं उनको लक्ष्य को पाने के लिए मैं जो मदद कर सकता हूँ वो मैं मदद कर सकता हूँ. अगर ध्यान समुंदर है तो समुंदर का एक बूंद को मैं अनुभव किया हूँ. इतना एक बूंद के लिए मैं इतना अनुभूति पाया हूँ तो ध्यान कितना अच्छा होगा. तो मेरा जो जीवन है पत्री सर के लिए और श्वास के लिए है. इस तरह उन्होंने डिसीजन लिया है. इनका गांव है हमारा कृष्ण मोहन सर का, वो है ताड़ीपत्री एक जगह है. आप सब लोगों को जानकारी होगा कि इसी ताड़ीपत्री में पत्री सर ने जब ध्यान को शुरुआत किया था उस समय एक व्यक्ति के लिए पत्री सर ने 100 बार गया. एक ही व्यक्ति को मिलने के लिए 100 हफ्ता गया उन्होंने, लेकिन एक व्यक्ति भी नहीं मिले.
100 हफ्ता जाने के बाद उनको एक व्यक्ति मिले हैं और उसके बाद इतना ग्रेट मास्टर आज कृष्ण मोहन जी आया है, वो आज इन्हीं के द्वारा पूरा दुनिया में ध्यान पहुंच रही है। देखा 100 हफ्ता पत्री सर ने घूमे हैं, उनका मेहनत की वजह से इतना ग्रेट मास्टर आया और इतना ग्रेट मास्टर आया। మా ఊరిలోనే పత్రిజీ ఉన్నారు, తాడి పత్రి సారే సగం ఉన్నారు. అందుకనే సార్ తీసుకునే ఎన్నో రకాల డెసిషన్స్ మా ఊరు నుంచే వచ్చాయని మేము భావిస్తాం. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా తాడిపత్రిలోనే ఇన్స్టాల్ అయినది. అలాగే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మా యొక్క మాస్టర్స్ ద్వారా ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది సార్. मेरा गांव का नाम है ताड़ी पत्री, उसी में पत्री नाम लिखा हुआ है। तो पत्री जी और पत्री ताड़ी पत्री दोनों एक दूसरे के साथ जुड़े हैं। और जो हमारा पिरामिड पार्टी ऑफ इंडिया ये शुरुआत हुआ था ताड़ी पत्री से ही। पत्री सर को उर्दू लोग मास्टर्स ताड़ी पत्री में जब एक प्रोग्राम करने के समय में उनको मैसेज दिया था पिरामिड पार्टी ऑफ इंडिया के लिए, तो ताड़ी पत्री ग्रेट एक उनका नाम से एक फेमस हो गया और पिरामिड पार्टी ऑफ इंडिया का शुरुआत हुआ है ताड़ी पत्री से। అలాగే సార్ చెప్పారు 2004లో ధ్యాన రాయలసీమ ధ్యానాంధ్రప్రదేశ్గా తయారు కావాలి, ప్రతి ఒక్క మాస్టర్కి మెడిటేషన్ గురించి తెలియజేయాలి అట్లా అని చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో మా యొక్క పిరమిడ్ తాడిపత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రంగనాథరెడ్డి గారు మరియు ఇక్కడ ఇప్పుడు కూర్చున్నారు ఆనంద్ గారు, అప్పుడు చాలా చిన్న పిల్లవాడు, అంటే 7th క్లాస్ 8th క్లాస్ అవుతుండే అనమాట. మొత్తం మా ఊర్లో నుంచి మరియు మా చుట్టుప్రక్కల మాస్టర్స్ అందరూ కలిపి 100 రోజులు ఒక పెద్ద వ్యాన్ తీసుకొని మొత్తం 1000 గ్రామాలకు, మొత్తం అంత తాడిపత్రి నుంచి చుట్టుపక్కల కాకుండా అనంతపూర్ డిస్ట్రిక్ట్ అంతటి కూడా ధ్యాన రాయలసీమ భాగంగా ధ్యాన ఆంధ్రప్రదేశ్ భాగంగా 100 రోజులు ఎవరే కానీ ఇంటికి రాకోకుండా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఆనంద్ మాస్టరు, రంగనాథ మాస్టరు, వెంకటేశ్వర స్వామి అని ఉరవకొండ మాస్టర్ ఆయన వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా 100 రోజుల కార్యక్రమం కొన్ని వేల లక్షల మందికి మెడిటేషన్ గురించి స్ప్రెడ్ చేయడం జరిగింది సార్. जब पत्री जी ने रायलसीमा में ध्यान को शुरुआत किया था, पत्री सर ने लक्ष्य रखा था कि 2004 तक ध्यान रायलसीमा होना चाहिए। फिर उस लक्ष्य को लेके उस समय का ताड़ी पत्री का जो प्रेसिडेंट रघुनाथ सर और आनंद कुमार जी उस समय सिर्फ 8th क्लास पढ़ रहा था, और आनंद कुमार और रघुनाथ सर और रंगनाथ रेड्डी सर, तो हमारा कृष्ण मोहन जी, ये लोगों ने 100 दिन 1000 गांव घूमे। 100 दिन में 1000 गांव घूमे हैं वो लोग। कितना दिनों में? 100 రోజులు సార్. 100 डेज में 1000 విలేజెస్ को पूरा कवर किया है. देखा ఎవరు కానీ ఇంటికి రాలేదు సార్, ప్రతి ఒక్కరు కూడా అదే వ్యాన్లో నిద్రపోవడం, అక్కడే వంట చేసుకోవడం, ఎంత అద్భుతంగా చేశారు అట్లా అంటే అంత అద్భుతంగా చేశారు. तो जिस विलेज में जाते थे उसी विलेज में रहते थे, उधर ही खाना बनाते थे और सभी विलेज वाले को सबको ध्यान सिखाते. तो एक वैन ले लिया, इसी वैन से पूरा 1000 गांव घूमे हैं. అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి సెషన్స్ జరగడం జరిగింది. మొట్టమొదటిసారిగా 7000 మందితో తాడిపత్రిలో పత్రిజీ ఆధ్వర్యంలో ఒక మెగా మెడిటేషన్ క్లాస్ ఓపెన్ ఆడిటోరియంలో, అంటే ఓపెన్ గ్రౌండ్లో చేయడం జరిగింది. ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా ఆ క్లాస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్. ఎలాగుందంటే ఒక కోలాటంగా, ఒక తిరునాళ్ళుగా, ఒక ఏదైనా జాతర జరిగితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అద్భుతంగా సార్ యొక్క మెసేజ్ని తీసుకొని కొన్ని వందల వేల మంది ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నారు తాడిపత్రిలో. ఇటువంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అలాగే మనమందరము కూడా ఈ ధ్యాన జగత్తులో భాగంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మనం శక్తివంతన మేరకు ప్రతి ఒక్కరూ కూడా మన మెడిటేషన్ సంబంధించిన వర్క్ చేసి మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. నార్త్ ఇండియన్ మాస్టర్స్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అదే హిందీ మాస్టర్స్ మీరు తలుచుకుంటే 30 కోట్ల మందికో 40 కోట్ల మందికో మెడిటేషన్ చెప్పించే భాగ్యం మీకు కలుగుతుంది. సో మీరందరూ కూడా అద్భుతంగా ఈ నార్త్ ఇండియాలో అద్భుతంగా మెడిటేషన్ స్ప్రెడ్ చేస్తూ ప్రతి ఒక్కరిని శాకాహారులుగా, ధ్యానులుగా ఆ యొక్క పిరమిడ్ ఎనర్జీని తీసుకునే శక్తిని, భాగ్యాన్ని వాళ్ళకి అందరికీ మీరు కల్పించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సార్ ఈ వేదిక నుంచి. मैंने 1000 गांव घूमे हैं,
100 दिन के लिए। उसी समय एक मेगा मेडिटेशन कैंप एक रखे हैं, उसी समय पत्री जी को बुलाया था। 7,000 लोग आए उस प्रोग्राम में, एक बड़ा सा ऑडिटोरियम लेके उसमें 7,000 लोग आके हमने ध्यान रायलसीमा के लिए एक बीज डाले हैं। आज जो बीज उस समय जो डाले हैं, आज एक वृक्ष बन के आज पूरा लाखों लोगों को, आज हमारा गांव में, सभी गांव में, पूरा रायलसीमा जितना गांव है सभी गांव आज पूरा ध्यानमय हो चुके। और पूरा रायलसीमा को सब लोग आंध्र प्रदेश में कहते हैं कि फैक्शनिज्म का जगह है। जितना भी हम मूवीज़ देखेंगे, मूवी में जहाँ भी मारपीट का होते हैं, काटना होते हैं, वो रायलसीमा में होते थे। लेकिन जैसे पत्री जी आया है, जैसे सभी मास्टर्स हमारा कृष्ण मोहन सर और हमारा आनंद जी, जैसे ये लोगों ने संकल्प लिया है ध्यान रायलसीमा करेंगे, इन्हीं की वजह से आज क्या हुआ था कि जो रायलसीमा जो फैक्शनिज्म का एहसास है वो पूरा आज ध्यान रायलसीमा हो गया। तो आज हमारा कृष्ण मोहन सर आप सब लोगों को पूछ रहा है कि आप लोग भी हमारा जैसा इंस्पिरेशन लेके, आप लोगों को मौका है कि करोड़ों लोगों को ध्यान पहुंचाने का। सिर्फ एक संकल्प ले लीजिए, आप चल पड़िए, पूरा विश्व आपको मदद करेंगे। అలాగే వాట్ డిడ్ యూ అచీవ్ అని ఒక బ్రోచర్ వచ్చిండే సార్. ఆ బ్రోచర్ని మేమేం చేసామంటే మా యొక్క సొసైటీ తరపున ప్రింట్ చేపించేసి టోటల్గా చెన్నైకి వెళ్ళాం. అంటే ఎందుకు చెన్నై వెళ్ళామంటే అక్కడ నుంచి దగ్గర దగ్గర రోజుకు ఒక 100 కొద్దీ ట్రైన్స్ అక్కడ నుంచి మూవ్ అవుతాయి కాబట్టి ఆ స్టిక్కర్స్ని మేము ప్రతి ఒక్క బోగీలో కనిపించడం జరిగింది. అంటే వాట్ డిడ్ యూ అచీవ్, నువ్వు ఏం సాధించావు, ఆ యొక్క స్టిక్కర్స్ని ఎన్నో ట్రైన్స్కి కనిపించి మెడిటేషన్ సంబంధించిన వర్క్ చేయడం జరిగింది సార్. ఆ యొక్క స్టిక్కర్స్ ద్వారా కూడా ఎంతోమంది మెడిటేషన్ రావడం జరిగింది సార్. बहुत सारा स्टिकर्स को भी हम बनवाया है। वो सभी स्टिकर्स को जहाँ भी रेलवे स्टेशन में जाके सभी ट्रेन्स के अंदर चिपका है। इसी की वजह से बहुत सारे लोग जो ट्रेन में ये स्टिकर्स को देख के यस इस जगह पे मेडिटेशन सेंटर है ये देख के सब लोगों ने ध्यान में आए हैं। ఇంత అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి పత్రి సార్కి మన దగ్గర, పత్రిజీ దగ్గర మనం ఉన్నాము అట్లంటే నాకు అనిపిస్తుంది ఎన్నో వందల జన్మల్లో మనం పుణ్యం చేసుకుంటేనే తప్పితే పత్రిజీ దగ్గర ఉండే అవకాశం మనకు రాదని నేను తలుస్తున్నాను. अगर पत्री जी के पास हम पहुँचे हैं इसका मतलब क्या है कि हम हज़ारों जन्म कुछ पुण्य किया होगा, ध्यान किया होगा, इसी की वजह से हम पहुँचे। अगर कोई भी पुण्य नहीं किया, कोई ध्यान नहीं किया तो हम पत्री जी के पास नहीं पहुँच सकते हैं। हम बहुत धन्य जीव है। ఇంకా మనకి ఎన్నో స్వాధ్యాయంకి సంబంధించినటువంటి పుస్తకాలు సార్ మనకు తెలియజేస్తూ వాటి యొక్క జ్ఞానాన్ని మనం జీవితంలో ఆనందంగా జీవించడానికి ఉపయోగపడే రకంగా మనకి ఎన్నో పుస్తకాలను సార్ సజెషన్ చేస్తున్నారు. అటువంటి పుస్తకంలో టోల్టెక్ 4 ఒప్పందాల్లో నా యొక్క జీవితాన్ని 2013 సంవత్సరంలో ఎంతో ప్రభావితం చేసింది. అంటే మన వాక్కు దోషరహితంగా ఉండాలి, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎటువంటి దోషాలు లేకోకుండా మనం మాట్లాడాలి అనే రకంగా మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి అంతకుముందు ఎన్నో మాటలు మాట్లాడేవారిని, తర్వాత ఈ యొక్క పుస్తకం ఎప్పుడైతే చదవడం జరిగిందో మన వాక్కును ఎంతో అద్భుతంగా మాట్లాడాలనే చేయడం ద్వారా నేను ఎంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగింది సార్. 2013 में मैं एक किताब पढ़ा था, एक ग्रेटेस्ट बुक है जो पत्री सर हमेशा रिकमेंड करते हैं। वो किताब है टोलटेक 4 एग्रीमेंट्स। जब ये किताब मैं पढ़ा था उसी समय मेरा जीवन को बदल गया। इस किताब में जो फर्स्ट पॉइंट है, फर्स्ट एग्रीमेंट है, बी इम्पेकेबल विथ योर वर्ड। आपका वाक शुद्धि होना चाहिए। पहले मेरा वाक सही नहीं था, लेकिन जैसे ही किताब पढ़ा हूँ तब से मैं वाक क्षेत्र के बारे में, वाक शुद्धि के बारे में बहुत होश के साथ में बात करना, वाक क्षेत्र को सही करना मैं शुरुआत किया था। इसीलिए आप सब लोग इस किताब को, टोलटेक 4 एग्रीमेंट्स किताब को हर एक व्यक्ति पढ़ना ही चाहिए। పుస్తకాన్ని తయారు చేసినారు మన ఆనంద్ మాస్టర్ గారు, ధ్యాన విద్యార్థి అనే పుస్తకాన్ని. ఈ యొక్క పుస్తకము ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క పిల్లలకు ఖచ్చితంగా చదివించవలసినటువంటి పుస్తకం. ఎందుకు చెప్తున్నాను అట్లా అంటే, మనం ఫిజిక్స్ చదవచ్చు, మ్యాథ్స్ చదవచ్చు, ఇంగ్లీష్, తెలుగు, ఇవన్నీ ఏదైనా హిందీ ఏవి చదివినా కూడా దానికంటే ముందు మనం పిల్లల చేత చదివించాల్సినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ధ్యాన విద్యార్థి పుస్తకం. ఎందుకట్లా అంటే మనకు ఎమోషనల్ కోషంట్ కానీ, ఇంటెలిజెంట్ కోషంట్ కానీ, స్పిరిచువల్ కోషంట్, ఈ 3 సమపాలలో ఉంటేనే అప్పుడు అద్భుతమైన విద్యార్థిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పుస్తకంలో ఎంత అద్భుతమైనటువంటి విశేషాలను, ఒక వ్యక్తి నిజ జీవితంలో ఏ విధంగా మనం ఉండాలి, ఎంతో అద్భుతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను, సినిమా యొక్క కథల యొక్క
ఉదాహరణలను తీసుకుంటూ ఈ యొక్క పుస్తకం ప్రతి ఒక్క పిల్లల చేత చదివించడం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళకు మన యొక్క పిల్లలకు ప్రసాదించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మొత్తం 200 రూపాయలు ఉన్నటువంటి ఈ యొక్క ధ్యాన విద్యార్థి పుస్తకం మొత్తం ఆ యొక్క 220 పాయింట్స్ ఉన్నటువంటి పుస్తకాన్ని 56 పాయింట్లుగా అంటే దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఎసెన్స్ని అంతటిని క్రోడీకరించి కేవలం 20 రూపీస్కి మాత్రమే ఈ యొక్క బుక్ను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పుస్తకం ప్రతి ఒక్క హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషలలోనూ ట్రాన్స్లేషన్ అవడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క పుస్తకాన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మేల్కొల్పడమే కాకుండా వారి యొక్క సరైన జీవన విధానానికి ఎంతో అద్భుతంగా ఈ యొక్క పుస్తకం రూపుదిద్దుతుందని నేను భావిస్తున్నాను. ये जो ध्यान विद्यार्थी किताब है अभी हमको हिंदी में आने वाला है, हिंदी और इंग्लिश में. ये किताब अभी तेलुगु में इस किताब को लिखा था हमारा आनंद कुमार जी ने. तो आनंद कुमार के द्वारा आया हुआ ये किताब है. हर एक विद्यार्थी पढ़ना ही चाहिए. जैसे हम सब लोगों ने फिजिक्स पढ़ते हैं, बायोलॉजी पढ़ते हैं, मैथ्स पढ़ते हैं, सब कुछ को पढ़ते हैं, लेकिन हम जीवन किस तरह के जीना है ये हमारा स्कूल में या कॉलेज में नहीं सिखाते हैं. कैसे हम इमोशनल बैलेंस के साथ रहना है, हम कैसे अपना इंटेलिजेंस को बढ़ाना है, इसके बारे में स्कूल्स और कॉलेजेस नहीं सिखा रहे. लेकिन इस किताब के द्वारा, ध्यान विद्यार्थी किताब के द्वारा कैसे हम इमोशनल बैलेंस के साथ रहना है, कैसे इंटेलेक्चुअल कोशेंट को बढ़ाना है, इमोशनल एफिशिएंसी को बढ़ाना है, इसके बारे में सब कुछ बहुत सारा मूवी स्टोरी से, क्योंकि सभी विद्यार्थियों को सिखाने के समय में उनको सब्जेक्ट बताएंगे, उनका इंटरेस्ट नहीं आएगा. उनके लिए मूवीज़ या स्टोरीज़ के रूप में बताना है. स्टोरीज़ के रूप में, मूवीज़ के रूप में आनंद कुमार ने इनको इस किताब को बहुत अच्छी तरीके से प्रेजेंट किया है. तो आप सब लोग इस किताब को ज़रूर पढ़ना चाहिए. అలాగే మా ఊర్లో ప్రతి ఒక్క స్కూల్కి దగ్గర ఒక 100 స్కూల్స్ ఉన్నాయి సార్. అన్ని స్కూళ్ళకి ఈ ధ్యాన విద్యార్థి పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క టీచర్స్ కూడా ఈ యొక్క పుస్తకాన్ని మేమే అంటే మా యొక్క స్పిరిచువల్ సొసైటీ తరపున ప్రతి ఒక్క మాస్టర్స్కి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఒక టీచర్ ఈ యొక్క పుస్తకాన్ని చదివితే ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానం గురించి వాళ్ళకి అవగాహన వస్తుంది. టీచర్ మారితే ఖచ్చితంగా విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి అంటే జస్ట్ ఒక ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తామో ఒక 5 సంవత్సరాల లోపలనే అద్భుతమైనటువంటి విద్యార్థి లోకాన్ని మనం చూడడానికి అవకాశం ఉంటుంది. सो फ्रेंड्स, जैसे ही मैं ध्यान विद्यार्थी ये किताब पढ़ने के बाद मुझको लगा था कि ये किताब को हर एक स्कूल में इंट्रोड्यूस करना चाहिए. तो हम लोगों ने जितना भी हमारा आसपास गांव है सभी स्कूल्स में जाके हर एक स्कूल में इस किताब को इंट्रोड्यूस किया था और हर एक टीचर को भी इस किताब को इंट्रोड्यूस किया. और सभी टीचर्स के द्वारा और सभी ये किताब के द्वारा आज सभी स्कूल्स में, सभी कॉलेजेस में सब लोग, आज सभी बच्चे ध्यान कर रहे हैं. जब बच्चे ध्यान करेंगे आप देखेंगे अगले 5 ईयर्स में आप उनके अंदर इतना सारा बदलाव को आप देखेंगे. तो फ्रेंड्स, आप सब लोग भी इस किताब को रिकमेंड कीजिए. స్టూడెంట్స్కి మనం మెడిటేషన్ క్లాస్కి వెళ్తాం సార్. నేను, నా మిస్సెస్, మా అమ్మాయి కూడా వెళ్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ఆనందం ఉంటుందంటే మెడిటేషన్కి సంబంధించిన వర్క్ చేసేటప్పుడు అసలు మనం క్లాస్ చెప్పేటప్పుడు అది నేను చెప్తున్నానా అనే ఫీలింగ్ నాకే కలుగుతుంది. అంత అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫ్లో వస్తుంది మనలోకి. ఎప్పుడైతే పిల్లలు ప్రతి ఒక్క మెడిటేషన్ చేయడం జరుగుతుందో వాళ్ళ యొక్క భవిష్యత్తు అద్భుతంగా తయారవడమే కాకుండా వారు మన యొక్క సమాజానికి అద్భుతమైనటువంటి స్థితిని, అద్భుతమైనటువంటి స్టేటస్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలలో ఎక్కువ భాగం ఎప్పుడు సెల్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఎప్పుడైతే మనం పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తామో వారు ఆ యొక్క సెల్ యూజెస్ నుంచి తప్పించి మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తారో వాళ్ళ యొక్క ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. వారి యొక్క ఇన్నర్ పొటెన్షియల్ వారికి అద్భుతంగా అవగాహన జరగడం జరుగుతుంది. కాబట్టి నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరూ కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ప్రతి ఒక్క స్కూల్స్కు మనం మెడిటేషన్కి సంబంధించిన వర్క్ చేస్తే ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క స్టూడెంట్ మెడిటేషన్ చేయడం ద్వారా మన భారతదేశమే, సార్ చెప్పారు, భారతదేశం ప్రపంచంలోకెల్లా అద్భుతమైనటువంటి అగ్రరాజ్యంగా వెలుగొందుతుంది. ఈ అగ్రరాజ్యంగా వెలుగొందాలంటే ప్రతి ఒక్క విద్యార్థి ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అగ్రరాజ్యమే కాదు భారతదేశమే మొత్తం దిక్సూచిగా ప్రపంచానికి మార్గదర్శకం చేస్తుందని నేను భావిస్తున్నాను సార్.
जब से ध्यान विद्यार्थी किताब को पढ़े हैं, हमारा कृष्ण मोहन सर और उनका वाइफ और उनका बेटी हमेशा हर स्कूल में जाके ध्यान सिखाना शुरुआत किया है, क्योंकि हमको पता चला है कि जैसे ध्यान करेंगे हर एक बच्चे का जो आजकल सब लोग जो सेल फ़ोन का पागल हो गया, सभी बच्चे हमेशा सेल के साथ बैठे हैं। अभी उनका ध्यान करने से उनका इनर जर्नी शुरू हो जाएंगे, तो उनका भीतर में रहा हुआ सभी क्वालिटीज़ बाहर आएंगे। तो बच्चे का भविष्य के लिए ध्यान करना आवश्यक है। ये हम जानकारी करते हुए हर स्कूल में, कॉलेजेस में हमने ये किताब को हम दे रहे हैं और क्लासेस के लिए हम इंकरेज कर रहे हैं। तो हम चाहते हैं कि आप सब लोग भी सभी स्कूल्स में, कॉलेजेस में जाके ध्यान को सिखाइए। इसके द्वारा पूरा भारत देश का जो भविष्य है ये बच्चे पे डिपेंड होती है। हमारा आने वाला समय में जो हमारा सिटीजन्स है बच्चे ही है, तो हमें हर एक बच्चे ध्यान को करना ही चाहिए। तो आप सब लोग इस किताब को सबको रिकमेंड कीजिए। ప్రతి ఒక్క మాస్టర్ కూడా, హిందీ మాస్టర్స్ అందరూ కూడా మన విలేజెస్లో కావచ్చు, టౌన్స్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, ఎంతమందికి వీలైతే అంతమందికి మెడిటేషన్ స్ప్రెడ్ చేసి స్టూడెంట్స్కి ఈ యొక్క బుక్ను కూడా మనం ప్రమోట్ చేస్తే అద్భుతమైనటువంటి విద్యార్థి లోకాన్ని చూడడమే కాకుండా ఎంతో అద్భుతమైనటువంటి భారతదేశ చరిత్రను మనం చూసే అవకాశాన్ని, భాగ్యాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వర్క్ని అందరూ కూడా మన మాస్టర్స్ అందరూ కూడా టేక్ ఓవర్ చేసేసి ప్రతి ఒక్కరూ ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని వారంలో ఆ యొక్క స్కూల్ను ప్రతిరోజు విజిట్ చేయడము, లేదా వారానికి ఒకసారి విజిట్ చేయడము, ఆ విధంగా చేయడం ద్వారా ఒక ఊర్లో సపోజ్ మా ఊర్లో ఒక 200 మంది మాస్టర్స్ ఉన్నారనుకోండి, 200 స్కూల్స్ని టేక్ ఓవర్ చేయడం ద్వారా ప్రతిరోజు మెడిటేషన్ జరుగుతుంది. మా ఊర్లో దగ్గర 40,000 మంది విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి మాస్టర్ కూడా మొబిలైజ్ అయ్యి ప్రతి స్కూళ్ళల్లో, ప్రతి ఊర్లలో ఆ విధంగా మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం ద్వారా అనతి కాలంలోనే పత్రిజీ కలలుగానే 2030 లోపలనే ధ్యాన జగత్ నిర్మాణం గావించడానికి మనమందరము కృషి చేసిన వాళ్ళం అవుతాము. ఈ యొక్క వర్క్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. आने वाला समय में भारत देश ही पूरा दुनिया को मार्गदर्शन बनने वाली है। उसके लिए हम अभी से प्रिपेयर करना चाहिए। तो हम सब लोग अभी से सभी विद्यार्थियों को ध्यान को सब सिखाएंगे, वो लोग सही तरीके जीवन के बारे में पता चलेंगे और उनका सभी टैलेंट्स बाहर आएंगे। तो मैं चाहता हूँ कि आप सब लोग आज से जितना भी आपका शहर में अगर 200 मास्टर से आप सब लोग एक स्कूल को अडॉप्ट कीजिए, हफ्ते में एक बार वो स्कूल में जाइए। इस तरह आप 200 स्कूल का अडॉप्ट करके हर एक स्कूल में जाएंगे, तब आसानी से हम पूरा भारत देश में हर एक विद्यार्थी तक हमको ध्यान को पहुंचा सकते हैं।